హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సునీత. పాలనైతే ఇలా క్యారెట్ హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పాలనైతే ఇలా మరిగించేసుకోవాలి. సన్నగా సిమ్లో పెట్టేసుకొని నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి అయితే వేసేసుకోవాలి. నెయ్యి ఇది గడ్డ కట్టింది కదా, మొత్తం కొంచెం హీట్ ఎక్కితే నెయ్యి అంతా కలుగుతుంది. నెయ్యి అంతా గడ్డగట్టింది కాబట్టి మొత్తం కొంచెం కరిగేయటానికి టైం పడుతుంది. ఇలా ప్యాన్లో వేసేసుకొని నెయ్యి అంతా మీలో ఎంతమందికి ఇష్టమో క్యారెట్ హల్వా కామెంట్ పెట్టండి కామెంట్ సెక్షన్లో. ఇది బాక్స్లో ఉంటుంది కదా దుర్గా నెయ్యి, అందుకని గడ్డ కట్టి ఉంటుంది. కొంచెం ఇలా హీట్ ఎక్కితే మొత్తం వచ్చేస్తుంది. ఇలా ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని క్యారెట్ని ఇలా తురిమి పెట్టేసుకొని ఉంటాం కదా, ఒక 1/2 kg క్యారెట్ తురిమి పెట్టేసుకొని ఉంటాం కదా. నెయ్యి హీట్ ఎక్కిన వెంటనే క్యారెట్ని అయితే మొత్తం ఫ్రై చేసేసుకోవాలి నెయ్యిలోనే. కొంతమంది అయితే ఉడికిచ్చి అలా స్మాష్ చేసి చేసుకుంటారు, నాకైతే అలా ఇష్టం ఉండదు తినడము. ఇలా తురిమి ఒక 1/2 అవర్ లేట్ అయినా కూడా ఇలా తురిమి చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఎలా ట్రై చేస్తారో నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఒక పక్క అయితే ఇటు సైడ్ స్టవ్ మీద ఇది పాలు అయితే పెట్టేస్తాను. నెయ్యినంతా మొత్తము ఇలాగా క్యారెట్ వేసి ప్యాన్ మీద నెయ్యిలోనే బాగా ఉడికించేసుకోవాలి. నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. ఒక 2 minutes నెయ్యిలోనే వేయించేసుకోవాలి. పచ్చివాసన వెళ్ళేంత వరకు నెయ్యిలోనే బాగా వేయించేసుకోవాలన్నమాట. ఫుల్ వీడియో అందరూ కంపల్సరీ తప్పకుండా చూడండి. నచ్చితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాను. అంతలోపు మనము ఇలా జీడిపప్పు అండ్ ద్రాక్ష సపరేట్ వేయించేసి పెట్టుకున్నాము నెయ్యిలో. అది కొంచెం ఫ్రై అయ్యేలోపు ఇలా జీడిపప్పును ఎగ్ అనేది స్మాష్ చేసేసి పెట్టుకుంటాము. చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది హల్వాకి. స్టాండ్ లేదు కాబట్టి ఇంకా ఇలా పెట్టి ట్రై చేస్తున్నాను. ఈరోజు ఇంటికాడే ఉన్నాం కాబట్టి కొత్త రకం
హల్వా అయితే క్యారెట్ తీసుకున్నాను మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు. ఇంకా ఇప్పుడు టైం కుదిరింది కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. నచ్చితే మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా వీడియోస్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే ఒలిచేసి పెట్టుకున్నాను. ద్రాక్ష అండ్ జీడిపప్పు, క్యారెట్ అయితే మంచిగా నెయ్యిలో కొద్దిసేపు ఒక 2 minutes మగ్గింది. నెక్స్ట్ పాలు మనం సపరేట్ కాగబెట్టి పెట్టుకున్నాం కదా, పాలను అయితే వేసేసుకోవాలి. ఒక 1/2 లీటర్ పాలు తెచ్చాను నేను. ఇలా పాలల్లో మంచిగా ఉడకనివ్వాలి క్యారెట్ని. పాలల్లో మంచిగా వచ్చిన తర్వాత షుగర్ యాడ్ చేసి లాస్ట్లో జీడిపప్పు కిస్మిస్ అయితే యాడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. ఇలా పాలల్లో అయితే క్యారెట్ని మంచిగా నెయ్యి పైకి తేలేంత వరకు మగ్గిన చూసుకోవాలి. ఇంకా ఒక 5 minutes దగ్గర పడితే అయిపోతుంది. ఇంకా క్యారెట్ అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇంకా షుగర్ యాడ్ చేసి ఇందులోకి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. క్యారెట్ హల్వా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షుగర్ అయితే మనకు ఎంత కావాలో అంత నేనైతే అందాజుగానే యాడ్ చేసుకుంటాను. మీ కొలతల ప్రకారం అయితే నాకు అంత ఐడియా ఉండదు, అందాజుగానే యాడ్ చేసుకుంటాను అన్నమాట. ఇంకా ఇదంతా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ స్వీట్ ఉంది కాబట్టి క్యారెట్ కొంచెం తగినంత యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ నేతిలో వేసుకోవడమే, అంతే. సింపుల్ క్యారెట్ హల్వా. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్. డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో ఇలా చేయాలి. హల్వా అయితే దగ్గరకు వచ్చేసింది. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేయించేసినట్టువైతే వేసేసాను. సింపుల్ వేడి హల్వా అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి వేడి కిస్మిస్ హల్వా అయితే రెడీ అయిపోయింది. క్యారెట్ హల్వా బేటా